నమస్తే ఫ్రెండ్స్. హైదరాబాద్ చాలా మారిపోతుంది. లగ్జరీ హోటల్స్, హైటెక్ మాల్స్ ఇంకా ఎన్నో విధాలుగా హైదరాబాద్ చాలా అభివృద్ధి పొందుతుంది. కానీ ఒక సీక్రెట్ ట్రెండ్ స్టార్ట్ అయిందని మీకు తెలుసా? ఆ ట్రెండ్ ఏంటంటే షుగర్ డాడీ, షుగర్ మమ్మీ కల్చర్. ఇది మన హైదరాబాద్లో స్టార్ట్ అయింది. ఒక వెబ్సైట్ ప్రకారం 70,000 మంది షుగర్ డాడీస్ ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఎగ్జాక్ట్లీ మీరు అనుకునేది కరెక్టే. 70,000 మంది షుగర్ డాడీస్ అండ్ షుగర్ మమ్మీస్. ఈ ట్రెండ్ అనేది కోవిడ్ కంటే ఫాస్ట్గా మన హైదరాబాద్లో స్ప్రెడ్ అవుతుంది. అసలు షుగర్ డాడీ, షుగర్ మమ్మీ అంటే ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. 40+ ఏజ్ ఎక్కువ ఉన్న అంకుల్స్ ఆర్ ఆంటీస్ వీళ్ళని షుగర్ మమ్మీ లేదా షుగర్ డాడీ అంటారు. జనరల్గా చేసేది ఏంటంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి. ఆ యంగ్ గర్ల్స్ కానీ యంగ్ బాయ్స్ కానీ వీళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి ఎక్స్పెన్సివ్స్, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కొనిచ్చి వాళ్ళతో ఒక ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడాన్ని షుగర్ డాడీ లేదా షుగర్ మమ్మీ కల్చర్ అని అంటారు. ఇది మన హైదరాబాద్లో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. కానీ యూత్ దీనికి అట్రాక్ట్ అవ్వడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అన్నీ ఉండవు. వాళ్ళ ఫ్రెండ్స్కి బైక్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి, ఇంకా ఐఫోన్స్, చాలా విధమైన ఎక్స్పెన్సివ్స్ గిఫ్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ మిడిల్ క్లాస్ అమ్మాయిల దగ్గర కానీ అబ్బాయిల దగ్గర కానీ అవి ఉండవు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీ వాళ్ళతో రిలేషన్షిప్స్ ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి మంత్లీ వాళ్ళు పెట్టేది 30,000 నుంచి 40,000 వరకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకున్న ఒక లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీ రిలేషన్షిప్స్ అనేటివి బయట దేశాల్లో స్ప్రెడ్ అయిన ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీ కల్చర్ మెల్లమెల్లగా మన కంట్రీకి వచ్చి దేశానికి వెన్నుముకలా ఉండవలసిన యూత్ ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీ కల్చర్కి ఎంత దూరంగా ఉంటే అది వాళ్ళకి అంత మంచిది. ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీ కల్చర్ మన హైదరాబాద్లో స్టార్ట్ అయిందని మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ డూ ఫాలో వ్యూహం మీడియా.